చాలామంది కనులు మూసుకుపోయినాయి. శిష్యుల యొక్క కనులు ఏమైపోయినాయి? మూసుకుపోతే యేసుక్రీస్తు ప్రభువారు కనులు తెరిచాడు. ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న శిష్యులు, ఎమ్మాయి గ్రామానికి ఇద్దరు శిష్యులు వెళ్ళిపోతున్నారు. మాట్లాడుకుంటుండే వెళ్తుంటే యేసు ప్రభువారు, మృత్యుంజయుడైన యేసు ప్రభువారు వారి మధ్యలోకి వెళ్ళి వాళ్ళతో పాటు నడుస్తుంటే వాళ్ళు శిష్యులు కాబట్టి ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు నీ భర్త గారితో ఏం మాట్లాడుకుంటూ వెళ్తావు? ఈరోజు ఆదివారంలో ఆరాధన గురించి, దేవుని సేవకుడు ఏ వాక్యం చెప్పాడు, దేవుని సేవకుడు గురించి ఏ కూడా మాట్లాడుకుంటాం మనం. అంటే దేవుని బిడ్డలు ఎప్పుడు ఏం మాట్లాడుకోవాలి? దేవుని గురించిన మాటలు మాట్లాడుకోవాలి. దేవుని గురించినటువంటి మాటలు, విశ్వాసాన్ని ఒకళ్ళు ఏం చేసుకోవాలి? పెంపొందించుకోవాలి. వారు కూడా అలాగా దేవుని వాక్యాన్ని మాట్లాడుకుంటూ వెళ్తుంటే యేసు ప్రభు వారు కూడా వారి మధ్యకు వచ్చి ఆయన కూడా వాక్యం మాట్లాడుతున్నాడు. వాక్యం ఏంటంటే దేవుడు ఏం మాట్లాడతాడు? సినిమాల గురించి, వాటి గురించి మాట్లాడతాడు. ఆయన వాక్యం గురించి మాట్లాడుతుంటే వారి యొక్క హృదయాలు ఏమైనాయట? మండినాయట. వారి హృదయాలు ఏమైనాయి? పరిశుద్ధాత్మ మంట వారిలో ఉంది, అది రేజ్ అయింది. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మీ హృదయాల్లో ఏం కలుగుతుంది? మంట వస్తుంది, రోషం వస్తుంది, దేవుని కోసం జీవించాలంటే ఆశ పెరుగుతుంది. అందుని బట్టి ఖచ్చితమైన వాక్యాన్ని మీరు వినాలి, అపోస్తుల బోధన వినాలి, మిమ్మల్ని మండించే వాక్యాన్ని వినాలి. తద్వారా మీరు ఆత్మలో మండగలుగుతారు, వేడిగా ఉండగలుగుతారు. ఎప్పుడైతే ఆత్మ మంట మీలో ఉందనుకోండి, సో పురుగులు మీ దగ్గరికి వస్తాయా? అందుని బట్టి నువ్వు కూడా ఆత్మలో చల్లారిపోయావు అనుకోండి, దురాత్మల సమూహం అంతా నీ చుట్టే తిరుగుతూ ఉంటారు. నువ్వు వేడిగా ఉన్నావు అనుకోండి, దురాత్మలు ఏమవుతూ ఉంటాయి? ఆ యొక్క మంటకి ఏమవుతాయి అవన్నీ? ఏమండి మన దగ్గరికి రాలేవు. అందుని బట్టి మనలో ఇప్పుడు కూడా ఆ ఫైర్ ఉండాలి. ఏంటది ఆ ఫైర్? ఏ ఫైర్ అది? ఏ ఫైర్ అది? పరిశుద్ధాత్మ అగ్ని మనలో ఉండాలి. అది ఎప్పుడు ఉంటుందంటే వాక్యాన్ని వింటున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు నీలో ఏముంటుంది? మంట ఉంటుంది.